పైథాన్ లో అండర్ ఎప్పుడు యూస్ చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేయవా? చేస్తాను. దానికంటే ముందు జనరల్ గా మనం అసలు అండ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ కి వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడు ఐడి కార్డు కావాలి అని అడుగుతారు. అలాగే హాల్ టికెట్ అనేది ఉండాలి అని అడుగుతారు. ఇప్పుడు ఐడి కార్డు అండ్ హాల్ టికెట్ అని చెప్పామనుకో, అప్పుడు ఈ రెండు ఉండాలి అని అర్థం. ఏదో ఒకటి తీసుకెళ్తే కుదరదు, ఆ రెండు తీసుకెళ్లకపోయినా కుదరదు. అలాగే ప్రోగ్రామింగ్ లో కూడా మనం కండిషన్స్ చెక్ చేసేటప్పుడు రెండు కండిషన్స్ ఉన్నాయనుకో, ఆ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే అవి అవ్వకూడదు. అలాంటప్పుడు వీటి మధ్యలో అండ్ అనేది ఇస్తాం. ఇది నీకు ఈజీగా అర్థం అవటం కోసం ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని అడుగుతుంది. అవి రెండు కరెక్ట్ గా ఇస్తేనే లాగిన్ అవుతాం, లేకపోతే ఇన్కరెక్ట్ అనేది చూపిస్తుంది. దానికి ప్రోగ్రామ్ ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దీంట్లో అడ్మిన్ అని ఇస్తున్నా. తర్వాత పాస్వర్డ్ అని తీసుకొని దీంట్లో 1 2 3 4 5 అని ఇస్తున్నా. ఇవేమో మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఉన్న పాస్వర్డ్ యూజర్ నేమ్ అనుకుందాం. ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. దానికోసం యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇన్పుట్ అని ఇచ్చి ఎంటర్ యూజర్ నేమ్ అని ఇస్తున్నా. తర్వాత పాస్ అండర్ స్కోర్ ఇన్పుట్ అని తీసుకుంటున్నా. దీనికి ఇన్పుట్ అని ఇచ్చి ఎంటర్ పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఉన్న వాటితో చెక్ చేయాలి. దానికోసం ఇఫ్ అని ఇచ్చి యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్. అలాగే ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలి. అప్పుడు మధ్యలో అండ్ అనేది ఇస్తాము. పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్ అండర్ స్కోర్ ఇన్పుట్. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే అప్పుడే లాగిన్ అనేది అవ్వాలి. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కి ప్రింట్ అని ఇచ్చి లాగిన్ సక్సెస్ఫుల్ అని ఇస్తున్నా. ఒకవేళ ఈ కండిషన్స్ లో ఏది ఫాల్స్ అయినా కూడా ఎల్స్ అని ఇచ్చేసి ప్రింట్ అని ఇచ్చి ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఇంకా ప్లీజ్ ట్రై అగైన్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అని ఇస్తున్నా. పాస్వర్డ్ ఏమో 1 2 3 4 5 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడు, పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట. అప్పుడే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. వీటిలో ఒకటి ట్రూ అయితే సరిపోదు. ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ ఇద్దాం. అడ్మిన్ 1 2 3 4 5. ఇప్పుడు చూడు, లాగిన్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అయింది. ఇలా రెండు కండిషన్సే కాదు, ఒకవేళ ఇంకా ఎక్కువ కండిషన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ మళ్ళీ అండ్ అని ఇచ్చుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు మన ప్రోగ్రామ్ అవసరాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తాను. నీతో పాటు వేరే వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా అర్థమైందో లేదో కామెంట్స్ లో తెలియచేయమని చెప్పు.